మనకి జూలై 2 నుంచి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ జరగబోతుంది కదా. మరి ఆల్రెడీ వాళ్ళ స్క్వాడ్ని కూడా అనౌన్స్ చేశారు. మరి స్క్వాడ్లో ఏమైనా మార్పులు ఉన్నాయి భయ అంటే ఉన్నాయి. ఒక మార్పు ఉంది. ఆ మార్పుతో వాళ్ళ బౌలింగ్ అటాక్కే చేంజ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 15 మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేస్తే అంతకుముందు ఫస్ట్ టెస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు జోఫ్రా ఆర్చర్ వచ్చి యాడ్ అయ్యాడు. జోఫ్రా ఆర్చరు మరి ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు భయ అంటే ఖచ్చితంగా అతని ఇంపాక్ట్ చాలా వరకు ఉండిద్దని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అతని స్టాట్స్ చూసుకున్నా సరే టెస్టులో మొత్తం 13 టెస్ట్ మ్యాచెస్ ఆడితే 42 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. సో మరి దాని తర్వాత వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఉండటం వల్ల అతనికి ఏదన్నా గ్రాసీ పిచ్లు ఏదన్నా రెడీ చేశారు అంటే మొన్నట్లాగా ఫ్లాట్ పిచ్ కాకుండా గ్రాసీ పిచ్లు రెడీ చేశారంటే మీకు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చూసుంటారు. ఇది ఆస్ట్రేలియా మీద స్టీవ్ స్మిత్కి బౌలింగ్ చేస్తూ ఉంటాడు, తగులుతూ ఉంటాయి కదా. సో మరి అటువంటి సినారియో కూడా జోఫ్రా ఆర్చర్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి అతనితో పాటు క్రిస్ వోక్స్ ఉన్నాడు కదా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం మంచిగా సెట్ అయిద్దని చెప్పాలి. సో దాని తర్వాత మరి 4th టెస్ట్లో అనుకుంటా 4th టెస్ట్కి మార్క్ వుడ్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి మరి మనకైతే ఒక న్యూస్ వచ్చింది. మరి మార్క్ వుడ్ కనుక వచ్చాడు అనుకోండి ఇంకా వాళ్ళ ట్రయో బేబత్సంగా ఉండిద్ది. మనకల్లే కూడా అంత మంచి ట్రయో లేదు. సో దీనివల్ల మరి మార్క్ వుడ్ని కనుక తీసుకొచ్చారంటే ఒక పక్కన 150 పేస్ ఇస్తారు. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ చూసుకుంటే 145 వేస్తాడు, క్రిస్ వోక్స్ చూసుకుంటే 140 వరకు వేస్తాడు. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ కనుక సెట్ అయిందంటే ఇక ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా ఇంగ్లాండ్కి సమకూర్చేసి మనం వెనక్కి రావాల్సి వచ్చింది. సో ఏదైనా సరే మరి ఈ సెకండ్ టెస్ట్లో చూసుకుంటే మరి జోఫ్రా ఆర్చర్ వస్తున్నాడు కాబట్టి మరి వాళ్ళ బౌలింగ్ లైనప్ కొంచెం పటిష్టం అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మన బౌలింగ్లో చూసుకుంటే మరి బుమ్రాని పక్కన పెట్టబోతున్నారు, సెకండ్ టెస్ట్కి రెస్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఇటువైపు జోఫ్రా ఆర్చర్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనకల్లే బుమ్రా ఉంటేనే చాలా బెటర్ అనుకుంటా. ఎందుకంటే మరి వాళ్ళకల్లే టాప్ బౌలర్ ఉన్నప్పుడు మనకల్లే కూడా ఒక టాప్ బౌలర్ లేకపోతే మ్యాచ్ వన్ సైడ్ కూడా అయిపోయే ఛాన్సులు ఉంటాయి. సో మరి చూద్దాం ఏం చేస్తారు అనేది.